హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, Q&A ఎపిసోడ్ 2కి అందరికీ స్వాగతం అండి. సో ఈ ఎపిసోడ్లో కొన్ని క్వశ్చన్స్ అనేది నేను పిక్ చేసుకున్నా. సో దాంట్లో కొన్ని నేను మీకు స్క్రీన్ పైన కూడా స్క్రీన్ షాట్స్ వేస్తాను. మీరు సో దీంట్లో మొదటిది వచ్చేసరికి శ్యామ్ కుమార్ అండి. శ్యామ్ కుమార్ ఏం రాస్తారు, స్క్రీన్ షాట్ పైన వేస్తాను. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చా అని అన్నారండి. అంటే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చా అని అడిగారు. నో ప్రాబ్లం అండి. సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్న టైంలో మీరు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నా ఏం ప్రాబ్లం లేదండి, దానికి దీనికి ఏం సంబంధం లేదు, మీరు వాడుకోవచ్చు. అలాగే సాయినాథ్ రెడ్డి అని సెకండ్ కామెంట్ ఒకటి అండి. సో ఇదొకటి చూడండి. మీరు చెప్పినట్లుగానే డౌన్లోడ్ చేశానండి, కానీ టైప్ చేసేటప్పుడు 2013లో క్యూ పైన క్లిక్ చేస్తే నా వస్తుంది, ఆ రాకుండా నా వస్తుంది అని చెప్పారండి. ఇది యాక్చువల్లీ అను సాఫ్ట్వేర్ ఎర్రర్ కాదండి, ఇది ఎంఎస్ ఆఫీస్ ఎర్రర్ అయి ఉండొచ్చు ఇది. ఎందుకంటే నేను కూడా మీరు చెప్పే వరకు నేను చూడలేదండి. జనరల్గా అయితే అది ప్రాపర్గానే వర్క్ చేస్తుంది. నేను ఇప్పుడు మా బ్రదర్ ఒకటి ఉంది, మా మేనల్లుడు, నాది 3 సిస్టమ్స్లో నేను ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళ సిస్టంలో ఇన్స్టాల్ చేసిన తర్వాత చెక్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదండి. సో నా సిస్టంలో కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను చెక్ చేసుకోలేదు. మీరు చెప్పిన తర్వాత నేను చూస్తే నాకు కూడా క్యూ టైప్ చేస్తే నా అనేది వస్తుంది. దానికి సొల్యూషన్ ఏంటనేది నేను ఇక సిస్టంలో చూపిస్తాను. సో ఈ ప్రాబ్లం అయితే వస్తుండొచ్చు, క్యూ టైప్ చేస్తే నా అనేది రావచ్చు. యాక్చువల్లీ క్యూ టైప్ చేస్తే ఆ రావాలి. సో దానికి సొల్యూషన్ ఏంటనేది మీకు చెప్తాను. జనరల్గా అయితే అను స్క్రిప్ట్ మేనేజర్ 7.0 సాఫ్ట్వేర్ ఎర్రర్ ఉంది అని మనం ఎలా డిసైడ్ అవ్వాలంటే, మనం ఫోటోషాప్ ఓపెన్ చేసి మనం టైప్ చేసినా సరే క్యూ టైప్ చేస్తే నా వచ్చిందంటే అను స్క్రిప్ట్ మేనేజర్ ప్రాబ్లం అన్నట్టు. లేదు మనకి ఫోటోషాప్లో టైప్ చేసేటప్పుడు బాగానే వస్తుంది, ఓన్లీ ఎంఎస్ ఆఫీస్లో టైప్ చేసేటప్పుడే రావట్లేదు అంటే కనుక అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం కాదండి, అది ఎంఎస్ ఆఫీస్ ప్రాబ్లం అండి. ఎంఎస్ ఆఫీస్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. సో అది నేను చూపిస్తా, సిస్టంలో కూడా చూపిస్తా ఆ ఎర్రర్ ఎలా వస్తుంది ఏంటిది. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇక్కడ యోగేష్ అని ఒక ఆయన రాశారండి. సార్, అను తెలుగు యాపిల్ కీబోర్డ్లో ఇస్త్రీ ఎలా టైప్ చేయాలని చెప్పేసి అడిగారండి. సో అది కూడా ఎలా టైప్ చేయాలో మీకు సిస్టంలో చూపిస్తాను. ఇస్త్రీ అనేది సో ఇలాంటి టిపికల్ వర్డ్స్, స్త్రీ అనేది, క్ష్మి అనేది, క్ష్మా అనేది, ఇలాంటివి స్త్రీ అనేది ఇలా ఎలా టైప్ చేయాలి ఏంటనేది ఈరోజు మెయిన్లీ మన అనుస్క్రిప్ట్ మేనేజర్లో వచ్చే ఎర్రర్స్, టిపికల్ వర్డ్స్ ఎలా టైప్ చేయాలనేది దీంట్లో మీకు ఇప్పుడు చూపిస్తా. ఫ్రెండ్స్, అలాగే ఫన్రాజ్ అని ఒక అబ్బాయి మనకు ఒక కామెంట్ రాశారు. ఈయన మాత్రం చాలా ఎక్సలెంట్గా అనేది కామెంట్ అనేది చేస్తున్నారండి. సో నా వీడియోస్లో ఉన్న మిస్టేక్స్ కూడా ఫైండ్ అవుట్ చేసి, మీ వాయిస్ నాయిస్ వస్తుంది, సౌండ్ క్వాలిటీ బాగాలేదని ఒక వీడియోలో నాకు కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ బ్రో. మిస్టేక్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు చెప్పినందుకు చాలా సంతోషం. నేను అది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటా. అలాగే మీరు కామెంట్ చేసే విధానం కూడా చాలా బాగుంది. చాలామంది కామెంట్ చేయడం కూడా సరిగా రాదండి, ఏవి పడితే అవి రాంగ్ వర్డ్స్ రాసేస్తారు, మనకు అర్థం కాదు, దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం అవ్వదు. మీరు కామెంట్ చాలా ఎక్సలెంట్గా, చాలా క్లియర్గా మీరు ఇస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఆ కామెంట్ కూడా నేను స్క్రీన్ పైన వేస్తాను. చాలా డీటెయిల్గా, చాలా క్లియర్గా అనేది అబ్బాయి కామెంట్ చేయడం అనేది చేస్తున్నారు, మీరు కూడా చూడవచ్చు. యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్ గురించి తను అడిగారండి. UFS 2.0 నుండి 3.1 వరకు అన్ని వెర్షన్స్ యొక్క రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అన్నిటి గురించి ఇప్పటి వరకు తెలుగులో ఏ వీడియో లేదండి, అలాంటిది మీరు ఒకటి చేసి పెట్టండి అని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ బ్రో ఈ క్వశ్చన్ అడిగినందుకు. సో నేను దీనికోసం సెపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, సో మీరు చూడొచ్చు. eMMC వర్సెస్ UFS స్టోరేజ్ గురించి నేను ఒక వీడియో చేసినండి, డెడికేటెడ్ వీడియో. అది బేసిక్గా చూడండి, దాని మీద ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఈ UFS 2.0 నుండి 3.1 వరకు ఈ వెర్షన్స్ యొక్క రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అవి ఎప్పుడెప్పుడు వచ్చేయంటే దానికోసం డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఫన్రాజ్ గారు, మీకైతే మెనీ థ్యాంక్స్ అండి. చాలా బాగా మీరు కామెంట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా మీకు వచ్చే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నాకు తెలిసిన అయితే మ్యాక్సిమం మీకు క్లియర్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే, ఇక సిస్టంలో ఆ ఇస్త్రీ అనేది ఎలా టైప్ చేయాలి, ఈ ఎర్రర్ ఒకటి క్యూ కొడితే నా వస్తుంది అన్నారు కదా, అది ఎందుకు వస్తుంది ఏంటనేది మీకు కొంచెం డీటెయిల్గా మీకు సిస్టంలో చూపిస్తా. ఓకే, ఇక సిస్టంలోకి వెళ్ళి అనుస్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి. అనుస్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత ఎంఎస్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోండి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, అనుస్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోండి. అది ఓపెన్ అయ్యే లోపల మనం ఎంఎస్ వర్డ్ కూడా ఓపెన్ చేసుకుందాం. వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకొని ఓపెన్ చేశానండి. ఇప్పుడు దీనికోసం చూడండి, ఇక్కడ తెలుగు అలాగే యాపిల్ కీబోర్డ్ ఈ 2 లాంగ్వేజ్ ఇది ఉండేటట్టు చూసుకోండి, ఓకే చేసుకోండి. ఇప్పుడు నేను ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి, ఎందుకంటే మనకి టైప్ చేసేటప్పుడు ఏది టైప్ చేస్తామో అనేది తెలియడానికి ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనేది ఓపెన్ చేస్తున్నా.
సో ఓపెన్ చేసుకున్నాక మనకి వర్డ్లో మెయిన్ ఫాంట్ అనేది తెలుగు ఫాంట్ ఉండేటట్టు ముందు సూచ్ చేసుకోండి. ఏదైనా తెలుగు ఫాంట్ ఒకటి సూచ్ చేసుకోండి. తర్వాత ఫాంట్ సైజ్ కూడా కొంచెం నేను ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు క్యూ టైప్ చేశాను. జనరల్గా అయితే ఆ రావాలి కానీ నా వచ్చింది. చూడండి, ఏ టైప్ చేస్తే లా రావాలి, కానీ ఇలా డిఫరెంట్గా వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే మనకి ఎంఎస్ ఆఫీస్ ప్రాబ్లమేనండి. దీన్ని ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి. నేను అలాగే అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేశానండి. చూడండి, ఇప్పుడు నేను దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశానంటే ఆ ప్రాసెస్ అంతా చూపిస్తే టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి నేను అదంతా మీకు చూపించలేదు. మళ్ళీ ఇన్స్టాల్ చేశాక నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ అన్స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేసుకుంటున్నా. సో అది ఓపెన్ అయ్యే లోపల మళ్ళీ ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి చూడండి, ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ ఫాంట్ అనేది అనుపమ బోల్డ్ అనేది పెట్టుకున్నా. ఏదైనా మీరు పెట్టుకోవచ్చండి, నో ప్రాబ్లం. నేను ఫాంట్ సైజ్ ఒక 72 పెట్టుకున్నా. ఇది చూడండి, తెలుగు లాంగ్వేజ్ ఉందా లేదా చూసుకోండి. కీబోర్డ్ యాపిల్ ఉందా లేదా చూసుకోండి. ఓకే చేసుకోండి. ఓకే చేసుకొని నేను ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనేది మళ్ళీ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తా అండి. చూడండి, ఇక్కడ నేను సూచ్ చేశాను కదా, క్యూ కొడితే చూడండి ఆ వచ్చింది. ఇంతకుముందు నా వచ్చింది. ఇప్పుడు రెండో ఆ రావాలంటే ఈ కొట్టాలండి. సో ఈ ఈ ఊ ఊ ఇలా వస్తుందండి. ఇది పర్ఫెక్ట్గానే వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం అండి. అలా మనకి మీరు చూసుకోండి. అంటే ఫోటోషాప్లో కూడాను ఈ విధంగా వస్తున్నట్టయితే కనుక ఎంఎస్ ఆఫీస్ మాత్రం మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందండి. ఏ వెర్షన్ అయినా నో ప్రాబ్లం. కొంతమంది 2013 వాడుతున్నాం, 16 వాడుతున్నాం, 19 వాడుతున్నాం, 2010 వాడుతున్నాం అని చెప్పొచ్చు. ఏ వెర్షన్ అయినా నో ప్రాబ్లం అండి. 2019 నేను వాడుతున్నది అయితే 2019 అండి. సో నో ప్రాబ్లం. ఏ వెర్షన్ అయినా చూడండి. ఇక్కడ 2019 నేను వాడుతున్నా. సో ఏ వెర్షన్ అయినా సపోర్ట్ చేస్తుంది. 2010 అయినా ఏదైనా ఎంఎస్ ఆఫీస్ ఏదైనా సపోర్ట్ చేస్తుంది. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఒక అబ్బాయి ఇస్త్రీ అనేది ఎలా రాయాలనేది ఇక్కడ చెప్పారండి. ఈ కోసము మీరు ఆర్ క్లిక్ చేస్తే ఈ వస్తుందండి. ఇస్త్రీ అనేది మీకు చూపిస్తా. ముందు షిఫ్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి నెంబర్ ఉంటుంది కదా, ఈ 5 అనేది క్లిక్ చేయండి. ఈ రాబొత్ అనేది వస్తుంది. తర్వాత ఇది ఇలా క్లిక్ చేసి డబ్ల్యూ క్లిక్ చేస్తే స్త్రీ వస్తుంది. సో హెచ్ క్లిక్ చేసి ఎస్ క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. ఇస్త్రీ ఈ విధంగా టైప్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం యాపిల్ కీబోర్డ్ లేఅవుట్ కూడా మీకు ఇస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ యాపిల్ కీబోర్డ్ లేఅవుట్. మీరు ఏ అక్షరం కొడితే ఏమొస్తుంది ఏంటనేది ఇవన్నీ మీరు చూడొచ్చు. కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అండి. ఇవేంటంటే మనము ఇవి టైప్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. క్ష్మ, క్ష్మి, క్ష్మి, శ్రీ, స్ట్రా, స్త్ర ఇలాంటివన్నీ సింగిల్ లెటర్తో ఎలా ఓపెన్ అవ్వాలి ఏంటనేది కూడా ఈ విధంగా మీరు క్లిక్ చేస్తే సరిపోయిద్దండి. సో ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ విధంగా మీరు టైప్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. నేను మళ్ళీ Q&A సెక్షన్లో చెప్తా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.